రాములయ్య అనే వ్యక్తి ఇంటిపక్కనే ఉన్న శేఖర్ అనే వ్యక్తితో ఒక చిన్న భూవివాదం కారణంగా గొడవపడుతున్నాడు. అనేకసార్లు మాట్లాడినా శేఖర్ మాట వినలేదు. చివరకు రాములయ్య కోర్టులో సివిల్ సూట్ వేయాలని నిర్ణయించాడు. వకాలత్నామా. రాములయ్య తన అడ్వకేట్కు వకాలత్నామాలో సంతకం చేసి ఇచ్చాడు. అంటే, ఈ కేసును కోర్టులో నా తరఫున మీరు వాదించండి అని అడ్వకేట్కు ఇచ్చే అనుమతిపత్రం. అడ్వకేట్ కూడా సంతకం పెట్టి కోర్టు ఫీజు స్టాంపులు వేసి ఫైల్లో జతచేశాడు. ప్లెయింట్ అసలు కేసుపత్రం. ఇప్పుడు అడ్వకేట్ ప్రధానమైన పత్రమైన ప్లెయింట్ రాశాడు. ఇందులో రాములయ్య ఎవరు, శేఖర్ ఏం చేశాడు, ఏ హక్కు అతను ఉల్లంఘించాడు, కోర్టు తనకు ఏ విధంగా న్యాయం చెయ్యాలి అని అన్నీ వరుసగా రాశాడు. ప్లెయింట్ అనేది సూట్కు హృదయం లాంటిది. ఇంటర్లోక్యూటరీ అప్లికేషన్. సూట్ ఫైల్ అయ్యేలోపే రాములయ్యకు భయం వేసింది. ఒకవేళ శేఖర్ రేపేనా భూమిలో కట్టడం మొదలుపెడితే? ఆ విషయంలో అడ్వకేట్ వెంటనే ఒక ఇంటర్లోకేటరీ అప్లికేషన్ పెట్టాడు. దానిలో తాత్కాలిక ఆదేశం కోరుతూ ఇలా రాశాడు: జడ్జిగారు, కేసు జరుగుతున్నంతవరకు శేఖర్ ఏ నిర్మాణం చేయకూడదని ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వండి అని. అవుట్ ఆఫ్ ఆర్డర్. అడ్వకేట్ ఒక అవుట్ ఆఫ్ ఆర్డర్ పేజీ తయారు చేశాడు. సాధారణ క్రమంలో అత్యవసరంగా ఒక పిటిషన్ను అదే రోజు వాదించడాన్ని కోర్టు అనుమతించాలి అని కోరే పిటిషన్ అది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. రాములయ్య దగ్గర ఉన్న పత్రాలు: భూ రికార్డ్, పాత పట్టాదారు పుస్తకం, ఫోటోలు. ఇవి మొత్తం అడ్వకేట్ ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రూపంలో తయారుచేసి ప్లెయింట్కి జతచేశాడు. కోర్టు ముందు ఏ పత్రాలు చూపుతున్నామో అడ్వాన్స్గా చెప్పాలి కాబట్టి ఇది చాలా ముఖ్యమైంది. ప్రాసెస్ ఫీ ఫర్ సమన్స్ అండ్ నోటీసెస్. కేసు ఫైల్ చేశాక శేఖర్కు నోటీసులు పంపాలి కదా. అందుకే రాములయ్య కోర్టు కౌంటర్లో ప్రాసెస్ ఫీ చెల్లించాడు. ఈ ఫీజుతో కోర్టు శేఖర్కు సమన్స్ పంపిస్తుంది: మీపై కేసు వేశారు, కోర్టుకు రండి అని. ఇవే కాకుండా మరి ఇతర డాక్యుమెంట్లు అడిగినా అవి కూడా కోర్టులో సమర్పించాలి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.